విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. చూసాం కదా, ప్రస్తుతం అయితే మరి నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. బైక్ ర్యాలీలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు నారాయణగూడ ఫ్లైఓవర్ నుంచే జరుగుతున్నటువంటి ర్యాలీకి చెప్పండి అన్న, అసలు ఏంటి ఇది? ఎప్పటికప్పుడు నయా న్యూ ట్రెండ్ ని మనకు అందిస్తూ అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా మనందరి చాయ్ కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ఈసీఎల్ కి జూలై 24న గొప్ప ప్రారంభం. ఈరోజు దాదాపు ఒక నెల రోజులకు పైగా ఢిల్లీలో విద్యార్థులు శాంతియుత నిరసన తెలుపుతూ ఉంటుంటే మేము చేసే డిమాండ్ కూడా దేశవ్యాప్తంగా విద్యార్థులు కూడా యువకులు కూడా డిమాండ్ చేసేది అంటే ఈ దేశంలో ఇంకా చదువుకునే వాళ్ళకు భవిష్యత్తుకు భరోసా కల్పించమని అడుగుతున్నాం. ఇదే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రిగా విద్యాశాఖ వ్యవహరిస్తున్న సమయంలోనే ఇప్పటికీ 2 సార్లు నీట్ పేపర్ అనేది లీక్ అయింది. గత 2024లో లీక్ అయినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోలేదు ధర్మేంద్ర ప్రధాన్. మళ్ళీ కూడా అదే లీక్ అయింది. కొన్ని కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పోయింది. దానికి తోడుగా ఢిల్లీలో శాంతియుత నిరసన జరుపుతూ ఉంటుంటే విద్యార్థులపై ఇండియన్ ఆర్మీని లేకుంటే పోలీస్ వ్యవస్థను వచ్చి దాడులు చేయడం జరిగింది. ఇదంతా దేశం తలదించుకునే పరిస్థితి. డెమోక్రసీని నాశనం చేస్తున్నారు నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇప్పటికైనా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను బర్తరఫ్ చేయాలంటున్నాం. మేము రిజైన్ కాదు, కేంద్ర మంత్రి నుంచి బర్తరఫ్ చేయాలి. దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విద్యార్థులకు క్షమాపణ చెప్పి ఆయన కూడా రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్న మీరు చెప్పండి, ఎందుకంటే ఇప్పటికే నరేంద్ర మోడీ కూడా స్పందించడం కూడా జరిగింది. ఆల్రెడీ వాళ్ళని అరెస్ట్ చేశాము అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. అంటే విద్యార్థులను రక్తం వచ్చేలా కొట్టి తలకాయలు పగలగొట్టి మహిళలను తేడా లేకుండా కనీసం మహిళా పోలీసులన్నా లాఠీచార్జ్ చేయకుండా మెయిన్ పోలీసులు వాళ్ళ మీద విపరీతమైనటువంటి దాడులు చేసి ఒక అమ్మాయి కూడా చనిపోయిందని వార్తలు వస్తున్నాయి. అంటే అంతటి దారుణమైనటువంటి పరిస్థితి ఉన్న తర్వాత కూడా కనీసం ఆయన క్షమాపణ చెప్పలే, బాధాకరం అని అన్నాడు తప్ప అసలు ఈ బాధాకరం అనే మాట రావడానికి కారణమే మీరు. అదే ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రి అయిన తర్వాత దాదాపు 3 నుంచి 4 సార్లు పేపర్ లీకేజ్ కావడం జరిగింది. అంటే ఇలాంటి ఘటనలు వాళ్ళకి తెలిసి వాళ్ళ పరిధిలోనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అయినా ఎందుకు ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థుల జీవితాలను నాగం చేస్తున్నటువంటి వాళ్ళని ఎందుకు కాపాడుతున్నారు అనేది మా ప్రశ్న. అందుకే ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి అనుకుంటున్నారా, బర్తరఫ్ అవ్వాలి? ఆయన కంపల్సరీ బర్తరఫ్ చేయాలి. వారితో పాటు ఆ పేపర్ లీకేజ్కి ఎవరైతే కారణమయ్యారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. ఈ జాతికి క్షమాపణ చెప్పి కేంద్ర ప్రధానమంత్రి కూడా రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్కూళ్ళు కాలేజీలు కూడా ఈరోజు బంద్ చేయాలి అని చెప్పేసి కూడా మీరు కోరారు. దానికి మద్దతుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తమంతా కూడా ఈరోజు బంద్ ప్రకటించింది. అంటే ఈ సమస్య అనేది తీవ్రత ఉంది కాబట్టే విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యా సంస్థలు, ఈ సమాజం మొత్తం కూడా వాళ్ళు చేసింది తప్పని నమ్ముతున్నారు కాబట్టి ఈ బంద్లో స్వచ్ఛందంగా అందరూ పాల్గొంటున్నారు. మరి పోలీసులు ఎక్కడికక్కడ కూడా అరెస్ట్ల పర్వం కొనసాగుతూ ఉంది, అందరిని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మేము దానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీసు కూడా కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తాను. ఎందుకో రేవంత్ రెడ్డి గారు దీనికి స్పందిస్తారు. ఎప్పటిదాకా ఆయన ధర్నా చేసిన వాళ్ళు ఇలా బంద్ చేసుకుంటుంటే విద్యార్థులు పోలీసులను అరెస్ట్ చేయడం ఎక్కడో కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తానని మాకు అనిపిస్తుంది. దీంతోపాటు మనం ఢిల్లీలో ఎట్లయితే పోలీసులు జులుం చేసి ప్రైవేట్ ఆర్మీని, ప్రైవేట్ గుండాలను, ఆర్ఎస్ఎస్లను తీసుకొచ్చి విద్యార్థులపై దాడి చేశారు. ఇక్కడ కూడా ఇట్లనే ఉద్యమాలను అణచివేయడానికి ఈయన కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది మానుకోవాలి. మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రభుత్వాలు ఉండాలి, కానీ ప్రజాస్వామ్యాన్ని వేయడానికి ప్రభుత్వాలు పనిచేయద్దని కూడా రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా. ఎన్ని లాఠీలు పెట్టినా, టూటాలు పేల్చినా, ఎందరు మంది అరెస్ట్ చేసినా మా బంద్ విజయవంతంగా ముందుకు కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఇక్కడ చాలా మంది కూడా ఒక 21 మంది ప్రాణాలు కోల్పోయారు అనేది కూడా తెలుస్తూ ఉంది. మరి దీనికి ఏం చెప్తారు? ఈరోజు ప్రభుత్వం ఉండి వైఖరి వల్లనే ఈరోజు అనేక మంది విద్యార్థులు గందరగోళంకి అడ్డాగోలుగా నిర్ణయాల వల్ల ఈరోజు అడ్డాగోలుగా లీక్ చేయడం వల్ల వీళ్ళంతా ఆత్మహత్యకు పాల్పడారు. ఆత్మహత్యలు కావు, ప్రభుత్వాలు హత్యలని మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ప్రభుత్వం కూడా ఆ చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు వెంటనే ఆదుకోవాలి. ఒక్కొక్కరికి ₹1 ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వాలని మేము అఖిల భారత యోజన సమైక్యగా డిమాండ్ చేస్తున్నాం. చూస్తున్నాం కదా, మరి ఎందుకంటే ఇక్కడ మొత్తం కూడా అందరూ నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిరుద్యోగులు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. చెప్పండి, ఏం చెప్తున్నారు? కేంద్ర ప్రభుత్వానికి ఏం చెప్తూ ఉన్నారు? ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘం రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్ నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా విద్యా సంస్థల బంద్ నిర్వహించడం కారణం ఏదైతే నీటి బాధితుల నీటిలో అవకతవకలు జరిగినట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి దీనికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. అలాగే నీటి విద్యార్థులందరికీ కూడా న్యాయం చేయాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది.
చేస్తున్నారు. 21 మంది ప్రాణాలు కూడా కోల్పోయారు అనేది తెలుస్తుంది ఢిల్లీలో జరిగిన ఘటన. ఈ ఘటనను దృష్టిలో పెట్టుకుంటే ఒక విద్యార్థిగా కావచ్చు, నిరుద్యోగిగా కావచ్చు, ఏం చెప్తారు? ప్రతి ఒక్కరు ఏమంటారు ఇప్పుడు నీట్ పరీక్ష రాసిన వాళ్ళు ప్రతి ఒక్క విద్యార్థి కూడా వాళ్ళ కష్టజీవితంతో మంచి వాళ్ళ పేద అంటే నాన్న వాళ్ళు అందరు కష్టపడి కూడా చదివిపిస్తున్నారు. సో ఇది అంతా దృష్టిలో పెట్టుకొని కూడా నీట్ పరీక్ష లీక్ చేసుకుంటూ ఇప్పుడు నాకేం సంబంధం లేదు అనుకుంటా మాట్లాడుకోవడం ఇది అసలు మరి దుర్మార్గం మాటలు ఇవన్నీ. సో ఇవి కొంచెం ఖండించుకుంటూ మేము కూడా మాట్లాడము. సో ఈరోజు మనకి ఈ కారణం కూడా బంద్ పెట్టడం కూడా కారణం ఏంటంటే కానీ వాళ్ళకి ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా న్యాయం జరగాలి. మన ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా ఏం తెలియనట్టు ఇంట్లో కూర్చొని ఇది చెప్తాం అది చెప్తాం ముచ్చట్లు చెప్పడం కాదు. సో ప్రతి ఒక్క నీట్ పరీక్ష రాసిన ప్రతి ఒక్క విద్యార్థికి న్యాయం జరగాలని మేము ఒక ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. నరేంద్ర మోడీ గారు ఈరోజు సెల్ఫీ వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అంటే మేము అందరినీ కూడా అరెస్ట్ చేశాము, నీట్ పేపర్లో ఏదైతే అవకతవకలు జరిగాయో అవి చేసిన వాళ్ళని అరెస్ట్ చేశాము, ఖచ్చితంగా చర్యలు చేపడతాము అన్నారు. ఇది మీకు న్యాయం జరిగినట్టే మేడం? ఒకటి ఇప్పుడు ఇదాన్ని న్యాయం జరిగినట్టు కాదు. ఎందుకంటే ఇలా తల్లిదండ్రులు వాళ్ళ కూలి పని చేసి మట్టి పని చేసి 5,000 రూపాయలు 10,000 రూపాయలు వాళ్ళ పిల్లల్ని పెట్టి చదివించినందుకు ఇప్పుడు ఒక్కసారి 2 సార్లు నీట్ పేపర్ రద్దవుతాయి, 4 సార్లు ఎక్కడైనా రద్దవుతాయి. ఎవరైనా ఇప్పుడు ఒక స్కూల్లో ఎక్కడైనా సరే ఏదైనా తప్పు జరిగితే అబ్బాయి బాధ్యులు ఎవరు? ప్రిన్సిపాల్. ఇప్పుడు నరేంద్ర మోడీ ఇప్పుడు కనిపిస్తలే మా ఆవేదన పిల్లలు అక్కడ లాఠీ చార్జ్ చేయడం వల్ల ఇది కొట్టడం వల్ల ఎవరికి నష్టం? ఏమనంటే ఇది మన హింసారాజ్యం అంటారు. ఇప్పుడు వాళ్ళని కొడితే వస్తాయి లేడీస్. అదే మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా? వాళ్ళు లేరా? లేడీస్ లేరా? ఇలా మన నరేంద్ర మోడీ గారు అంటారు బేటీ బచావ్ అని. ఎక్కడ బేటీ బచావ్? ఇలా ఒక్కొక్క ఆడల మానవుకి ఇలా గుంజడం కొట్టడం కీళ్ళతో కొట్టడం మేము ఇలా ఏఐపిఎస్గా ఖండిస్తున్నాం. దాన్ని ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ ఎంబటే సస్పెండ్ చేయాలి. ఓకే, చెప్పండి. ఏదైతే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు చేస్తున్న నిరసనకు మేము సపోర్ట్ చేస్తూ ఈరోజు హైదరాబాద్ జిల్లాలో దేశవ్యాప్తంగా కూడా బంద్కి పిలుపునివ్వడం జరిగింది. అయితే విద్యార్థులు అక్కడ ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర నీట్ పేపర్ లీకేజ్కి సంబంధించి మాకు న్యాయం కావాలని గత నెల రోజులుగా కూడా వాళ్ళు అక్కడ నిరసనలు చేస్తున్నారు. వానలకు తడుచుకుంటా, ఎండలకు ఎండుకుంటా, కనీసం తినడానికి తిండి లేకుండా కూడా వాడు అక్కడనే నిద్రాలు మానేసి కూడా మొత్తం అక్కడనే ఉన్న తరుణంలో ఈ బీజేపీ గవర్నమెంట్ ఆర్ఎస్ఎస్ గుండాలను పిలిపించి, బీజేపీ గుండాలను పిలిపించి వారిని యూనిఫామ్ లేసి దొంగలతోటి కొట్టించినారండి. 2 చనిపోయారు. ఎంత దారుణం! ఇటువంటి పరిస్థితుల కోసం మనం ఈ దేశంలో ఉన్నది. విద్యార్థులకు భవిష్యత్తు కోసం, విద్యార్థుల వాళ్ళకు మంచి భవిష్యత్తు కల్పించడం కోసం మా నీట్ పేపర్ లీక్ అయింది బాబు, దానికి సంబంధించి మాకు న్యాయం చేయండి అని, మా భవిష్యత్తు మాకు ఇవ్వండి అని అడుగుతున్న విద్యార్థుల పైన లాఠీచార్జ్ చేపించి 2 చనిపోయారు. ఎంతోమంది తలలు వగిలినాయి, కాళ్ళు చేతులు విరిగినాయి. అయినా కానీ వాళ్ళు అక్కడనే ఉన్నారు నిరసన చేస్తూ. మరి ఇప్పటికి కూడా ఈ గవర్నమెంట్కి, ఈ మోడీకి కళ్ళు కనిపించట్లేవా? ఆ అమిత్ షాకు కళ్ళు కనిపించట్లేవా? ధర్మేంద్ర ప్రధాన్కి కనీసం సిక్కిం అని స్పెల్లింగ్ రాదు, వాడు ఎట్లా అండి నాకు అర్థం కాదు. ఆయనకి మీట్ అంటే స్పెల్లింగ్ తెలియదు, ఎంఈఈటీకి ఎంఈఏటీ మీట్కి కూడా స్పెల్లింగ్ తెలియని వాడిని ఈరోజు విద్యాశాఖ మంత్రిని చేస్తే ఏం చేస్తామండి? ఇక్కడ మా డిమాండ్లకు ఏమంటే నీటి విద్యార్థులకి న్యాయం జరగాలి, నీటి పేపర్ లీక్ అయిన వారిని అసలైన దొంగల్ని పట్టుకోండి, మాలాంటి పేద ప్రజలను పట్టుకోవాలి. దొంగలు అంటే ఎట్లా చెప్తాం? జంతర్ మంతర్ ప్రోగ్రాంలో ఢిల్లీలో జరుగుతున్నటువంటి నిరసనను వ్యక్తపరచడానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్, కాలేజీలకు బంద్ను పిలుపునిచ్చారు. దాన్ని మద్దతుగా ఈరోజు అన్ని కూడా స్కూల్స్, కాలేజీలు బంద్ చేశారు. కానీ ఇక్కడ పోలీసులు మరి ఎక్కడికక్కడ అరెస్ట్ల పర్వం కొనసాగుతుంది. అవును, అదే చెప్తున్నా. ఇప్పుడు ఢిల్లీలో ఏ విధంగా అయితే బీజేపీ ప్రభుత్వం దొంగ పోలీసులను పంపించి అక్కడ రాక్షస కాండాన్ని నడిపిస్తుందో, ఇదే విధంగా తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారు మా యొక్క నిరసనలు, మాకు భావ స్వేచ్ఛ ఉందండి. ఆర్టికల్ 19 ప్రకారం భావ స్వేచ్ఛ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కింద మేము మాట్లాడతాం, మేము నిరసన ప్రదర్శనిస్తాం. మరి వీళ్ళు మాకు సపోర్ట్ చేయాలి కదా. రాజ్యాంగాన్ని పాటించే వాళ్ళైతే రాజ్యాంగబద్ధంగా మాకు సపోర్ట్ చేయమనండి. అంతేగాని ఎక్కడ రాజ్యం నియంత్రిత పాలన నడుస్తుందా? ఇదేమన్నా తెలంగాణలో కానీ దేశం మొత్తంలో కూడా నియంత్రిత పాలన కాదు కదా, రాజ్యాంగం మీద నడుస్తున్నారు కదా. రాజీవ్ గాంధీ అక్కడ మొత్తం రాహుల్ గాంధీ ఆల్రెడీ అక్కడ మద్దతు ప్రకటిస్తున్నారు, అక్కడ సపోర్ట్ చేస్తున్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ లేదంటారు? తెలంగాణ ఖచ్చితంగా మేము లేదని చెప్తాం. ఎందుకంటే పోలీసుల చేత దాష్టికాలకు పాల్పడుతుంటే మేము ఉందనే విధంగా నమ్ముతాం మేడం. మేము మొన్న రాజ్భవన్ ముట్టడి చేసినాం. ఆ రోజు ఎంత కనీసం జంతువుల పట్ల ప్రేమ చూపిస్తున్న వీళ్ళు స్టూడెంట్ల పట్ల, ఈ దేశ ప్రజల పట్ల, ఈ రాష్ట్రంలో ప్రజల పట్ల ఎందుకు ప్రేమ చూపించారు? అంటే బీజేపీ వాళ్ళు ఆవులు గోమాత అని ఆవులకు ప్రేమ చూపిస్తారు తప్ప మనుషులకు వాల్యూ లేదా, విద్యార్థులకు లేదా?
ఎంతోమంది కొట్టి చంపుతున్నారండి. స్త్రీలు అని చూడకుండా ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తున్నారు. అంటే స్త్రీకి లేని భారతమాతని భారతమాత అంటారు, ఉన్నవారిని ఉన్న స్త్రీలపైన ఎటువంటి దారుణాలకు ఒడిగడుతున్నారు అనేది చూస్తూనే ఉన్నారు కదా. నిన్నటికి మొన్న ఈ దొంగలకి ఆ రౌడీలకి యూనిఫామ్ వేస్తే వాళ్ళు స్త్రీలను ఎక్కడ పడితే అక్కడ పట్టుకుంటూ ఎక్కడి దాష్టికం అన్నది వీటన్నిటికీ కూడా చరమిగితం పడాలి. శ్రీలంకలో కానీ ఆఫ్ఘనిస్తాన్లో కానీ విద్యార్థులు ఏ విధంగా అయితే తరిమి కొట్టి ప్రభుత్వాలను కూల్చేసారో ఈ భారతదేశంలో కూడా మోడీ ప్రభుత్వాన్ని విద్యార్థులు కూడా ఉరికించి బట్టలు విప్పించి మరీ ఉరికించి కొట్టే రోజులు వస్తాయి. దానికోసం ఖచ్చితంగా మేము మా ప్రయత్నం కొనసాగిస్తూనే ఉంటాం. మీరు నీటి విద్యార్థులకి ఖచ్చితంగా న్యాయం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా కూడా ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్నటువంటి జంతర్ మంతర్ నిరుద్యోగుల నిరసన ఏదైతే ఉందో, నీటి విద్యార్థుల నిరసన కూడా, ఆ నిరసనకు మేము మద్దతుని ప్రకటించడానికే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తం చేస్తుంటే, శాంతియుతంగా వ్యక్తం చేస్తుంటే, ఇక్కడ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మాకు మద్దతు తెలపట్లేదు, మాకు అంగీకరించట్లేదు, మాకు సహకరించట్లేదు, ఎక్కడికక్కడ అరెస్టుల పర్వం కొనసాగుతూ ఉంది, మమ్మల్ని ఇక్కడ కూడా ప్రశాంతంగా చేసుకొనివ్వట్లేదు. అంటే విద్యార్థులకు విలువ లేదా, నిరుద్యోగులకు భవిష్యత్తు లేదా ఇక్కడ? అంటే నరేంద్ర మోడీ, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఏం చేస్తున్నాడు? ఈయన ధర్మేంద్ర ప్రధాన్ మాత్రం ఖచ్చితంగా కూడా ఆయన రిజైన్ చేసి తీరాలి అని చెప్పేసి కూడా విద్యార్థులంతా కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే నీట్ పరీక్షలలో అవకతవకలు, క్వశ్చన్ పేపర్ లీకేజీ, దాన్ని భవిష్యత్తు కాబట్టి మా భవిష్యత్తుతోటి మొత్తం కూడా వీళ్ళు చెలగాటం ఆడుతూ ఉన్నారు. కాబట్టి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా భారీ ర్యాలీలు నిర్వహిస్తాము. అరెస్టులు చేసినా సరే, లాఠీలు ఎదురొచ్చినా సరే, ఏం జరిగినా మేమైతే నిరసనను మాత్రం ఆపము అని చెప్పేసి చెప్తున్న తరుణాలు మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ అంతా కూడా వచ్చారు, అంత విద్యార్థులు వచ్చారు, ఇక్కడికి వచ్చి నిరసనను వ్యక్తం చేస్తూ ఉన్నారు, వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకా కొంతమంది వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కెమెరామెన్ కోటితో నిర్మల, RTV.